నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘడియలు ఆసన్నమవుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు? చాలా కీలకంగా నువ్వా నేనా అనే విధంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమైన నియోజకవర్గాలు ఈసారి ఏ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నాయి? చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు, రోజు రోజుకి వేడెక్కుతున్న రాజకీయాలు. అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్దాం. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల గెలుపు అన్నది చాలా కీలకంగా మారనుంది. మరి ఏ పార్టీ వైపు ఈ ఓటర్లు మొగ్గు చూపిస్తారు? ఈ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓసారి పరిశీలిద్దాం. అరకు వెళదాం. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో ఈసారి ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపించబోతున్నారు? అరకు పార్లమెంట్ విషయానికి వస్తే ముఖ్యంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలు ముంచంగిపుట్టు, పెదబయలు, డుమ్మిరిగూడ, అరకులోయ, హుకుంపేట, అనంతగిరి. ఈ మండలాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పురుషులు 1,17,581 మంది కాగా స్త్రీలు 1,23,907. ఇక ట్రాన్స్జెండర్స్ 6 కాగా మొత్తం ఓట్ల సంఖ్య 2,41,494. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ఈ ఎస్టీ నియోజకవర్గంలో ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇది కావడం, ఇక చింతపల్లి నియోజకవర్గం రద్దయి 2009లో అరకు పేరుతో నియోజకవర్గం ఏర్పడింది. ఇక 5 సార్లు ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని సాధించగా 4 సార్లు తెలుగుదేశం ఇక్కడ విజయకేతనం ఎగరవేసింది. రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కిడారి సర్వేశ్వరరావు. అయితే ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అయితే నక్సల్స్ చేతిలో ఆయన మృతి చెందారు. ఇక సామాజిక ముఖ చిత్రం విషయానికి వస్తే బోయా వాల్మీకి ఇక్కడ 25% ఉండగా భగత 24%, కొండదొర 20%, కోటియా 9%, కోడు 6%, ఇతర కులాలు 16% ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలని ఓసారి పరిశీలిద్దాం. 2014లో ఇక్కడి నుంచి గెలుపొందిన వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు. ఈయనకు పడ్డ ఓట్లు 63,700 కాగా ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న సివేరి సోమ ఈయనకి పడ్డ ఓట్లు 29,467 ఓట్లు. 34,053 ఓట్లతో కిడారి సర్వేశ్వరరావు 2014లో వైసీపీ తరఫున ఇక్కడ గెలిచారు. 2019 విషయానికి వస్తే 2019లో మళ్ళీ వైసీపీ వైపే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. చెట్టి ఫల్గుణ ఇక్కడ బరిలో ఉండి విజయాన్ని సాధించారు. ఈయనకి 53,101 ఓట్లు రాగా దొన్ను దొర సిఆర్ఈకి 27,660 ఓట్లు వచ్చినాయి. 25,441 ఓట్లతో చెట్టి ఫల్గుణ రెండోసారి అరకు నియోజకవర్గంలో విజయాన్ని సాధించారు. ఇక ఇప్పుడు బరిలో ఉన్న విద్యార్థులు 2024లో మరి ఈసారి ఎవరికి టిక్కెట్లు ఇచ్చారు? గతంలో గెలిచిన ఫల్గుణకి ఈసారి జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపించలేదు. ఈసారి రేగం మత్స్యలింగం వైపు ఆయన మొగ్గు చూపించారు. ఆయనకి ఈసారి టిక్కెట్ ఇచ్చారు. ఇక మరొక విషయం, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈసారి వినూత్నంగా పాంగి రాజారావుకి పొత్తు పార్టీల్లో భాగంగా బీజేపీ టిక్కెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిణామం ఇది అరకు ఓటర్లకి, ఏజెన్సీ ఓటర్లకు కూడా. ఎందుకంటే తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. మరి కమలం గుర్తు ఇక్కడ పోటీ చేసి ఏ రకంగా సక్సెస్ సాధిస్తుంది అన్నది చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో మారనున్న అంశం. అంతేకాకుండా అరకు పార్లమెంటు కూడా ఈసారి బీజేపీకే వచ్చింది. నెక్స్ట్ ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయానికి వస్తే గిరిజన సంక్షేమ శాఖలో ఈయన ఉపాధ్యాయుడు, హుకుంపేట జెడ్పీటీసీ కావడం, బలమైన కొండదొర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన 2018లో వైసీపీలో చేరారు. ఇక గిరిజనుల్లో మంచి పేరున్న నాయకుడిగా మత్స్యలింగాన్ని ఇక్కడ కొనియాడతారు. ఎంపీ గొట్టేటి మాధవి బదులు
సమన్వయకర్తగా ఈయన్ని నియమించడం జరిగింది. ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే ఉద్యోగం వదులుకుని ఈయన రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. విశాఖ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఈయన గతంలో సేవలు అందించారు. టీడీపీ సీటు దొన్ను దొరకు ప్రకటించాక బీజేపీకి ఈ సీటు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా అరకు ఎంపీ స్థానం పరిధిలో అరకు ఎమ్మెల్యే టికెట్ కూడా టీడీపీ నుంచి వచ్చి చేరిన బీజేపీ అభ్యర్థి టీడీపీ ముందుగా ప్రకటించిన దొన్ను ధర తీవ్ర అసంతృప్తి మైనస్ పాయింట్లుగా వీళ్ళకి ఉండే అవకాశం ఉంది. అసలే వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోని బీజేపీకి ఇవ్వడమే కాకుండా ముందుగా ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే ప్రకటించారో దొన్ను దొరని ఆయన్ని కాదని బీజేపీకి టికెట్ ఇవ్వడంతో తెలుగుదేశం శ్రేణులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇది ఇబ్బందికరంగా ఆయనకు మారే పరిస్థితి అని. ఇక మరో ప్రధాన అంశాల్లో ఇక వైసీపీలో సిట్టింగ్ అభ్యర్థిని మార్చే క్రమంలో ఎంపీ మాధవ్ పేరు ప్రకటించి మళ్ళీ మత్స్యలింగం పేరు ప్రకటించడం వైఎస్ఆర్సీపీకి మైనస్గా మారే అవకాశం ఉంది అని చెప్పి ప్రత్యర్థి శిబిరం ఆనందపడుతుంది. మరి చూద్దాం ఇక్కడ ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపిస్తారా, మళ్ళీ ఫ్యాన్ గాలిలో సేద తీరుతారా అని.